డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, రీసెంట్గా కొన్ని చట్టాలు చూస్తే విచిత్రం అనిపిస్తుంది. కొన్ని చట్టాలేమో కరెక్టే ఉంటాయి, కొన్ని వాటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోవచ్చు. ఈరోజు ఒకటి ఏంటంటే, ఇంటి పనులకు సంబంధించి కానీ దానికి సంబంధించి లెక్కలు అడుగుతున్నాడు అని చెప్పేసి భర్త అడుగుతాడు కదా, ఎంత ఖర్చు అయింది ఏంటి, నీకు అంత డబ్బులు ఇచ్చాను కదా, దేనికి ఖర్చు పెట్టావు, నాకు లెక్కలు చెప్పు, ఇలా అడగడము, చీటికి మాటికి గొడవలు పడ్డము. ఈ లేడీస్ ఏం చేస్తున్నారంటే, ఈ 498A అనేది ఒకటి ఉంది కదా, గృహహింస చట్టం, దీన్ని ఈ రోజు వారి జరిగే ఇలాంటి చిన్న చిన్న వాటికి కేసులు పెట్టేసి భర్తల పైన కేసులు పెట్టడం. సో ఇలా పెట్టకూడదు, ఈ 498 కేసులు ఇలా వాడకూడదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? నిజంగా లేడీస్ అలా తయారవుతున్నారా? ఇప్పుడు అందరూ ఒకలాగా ఎందుకుంటారు నవీన? ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. ఇప్పుడు లెక్కలు అడిగాడు భర్త అంటే ఇందులో వెరైటీలు ఉంటాయి. ఒక భర్త ఏమో బాధ్యతాయుతంగా అడిగి ఉండొచ్చు, నా సంపాదన కొద్దిగానే కదా, నీకు ఇంటి ఖర్చులకి ఎంత ఇచ్చాను కదా, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది అని అడగటంలో ఒక బాధ్యత ఉంది. అలా కాకుండా ఇంకో గొడవ పెట్టుకునే విధంగా నువ్వు ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పి గొడవ ఇదిగా అడగటం అనేది అదొక పద్ధతి ఉంది. నాకు తెలిసి ఒక ఆయన ఇది చెప్పినట్టున్నాను, రోజు 10 రూపాయలు ఇచ్చి వెళ్ళేవాడు భార్యకి. ఏ రోజుల్లోనైనా 10 రూపాయలకి ఏమొస్తుంది? మనకు తెలిసినంత వెనక్కి వెళ్తే కూడా 10 రూపాయలకి ఏమైనా వచ్చిందా? మహా అయితే ఒక 30 సంవత్సరాల క్రితం 2 కిలోలు కూరగాయలు వచ్చాయేమో. 2 కిలోలు అనుకుందాం పోనీలే. 10 రూపాయలకి. మరి 10 రూపాయలు 2 కిలోలు కూరగాయలు కొనేస్తే ఇంకా మిగతా ఏదైనా ఖర్చు వస్తుంది అనుకో, అది ఎలా? అంటే రోజుకు 2 కిలోలు కూరగాయలు వాడతారా అని ఏ మగాళ్ళైనా ఇందులో డౌట్ రావచ్చు. 2 కిలోలు అంటే నేను ఉదాహరణ చెప్పాను. ఒకటి పెద్ద ఫ్యామిలీ ఉండొచ్చు, 4-5 ఉండొచ్చు ఇంట్లో, వాళ్ళకి కిలో కాయగూరలు ఖచ్చితంగా పడతాయి కదా, ఇవాళకి రేపటికి అనుకుని కొని ఉండొచ్చు. లేకపోతే నేను ఉదాహరణకు చెప్పాను 2 కేజీలని, 10 రూపాయలు దేనికన్నా వస్తుందా? ఇంకా ఏదన్నా కొనుక్కోవాలి, ఇంట్లో వస్తువులు, ఫ్రూట్స్ ఏదైనా, ఆ రోజుల్లో సంగతి చెప్తున్నావు, 25 ఏళ్ల క్రితం ఇంటికి ఏమన్నా ఫ్రూట్స్ అమ్మొచ్చేవి కొనాలి అంటే ఏమన్నా వస్తుందా? 5 రూపాయలు కూరగాయలు ఉంది, 5 రూపాయలకి ఫ్రూట్స్ వస్తాయా? రావు కదా. ఇంటికి వచ్చి మళ్ళీ 10 రూపాయలకి లెక్కలు అడిగేవాడు. అబ్బా అనుకున్నా నేను, దండం పెట్టి గొప్ప మహానుభావుడు అయ్యా నువ్వు అని చెప్పి. అంటే ఉన్నారా లేదా సాడిస్టులు? ఉన్నారు. ఏం చేసేస్తుంది? 10 రూపాయలకి బంగారం కొనేసి లేకపోతే కోటలు కట్టేసి నగలు చీరలు కొనేసుకుంటుందా? అంటే ఏంటంటే అది అది అతని యొక్క మనస్తత్వం, అతని యొక్క ఆలోచన ధోరణి, అతని యొక్క బుద్ధి. అది బాధ్యతాయుతం అనాలా, బాధ్యత రహితం అనాలా, శాడిజం అనాలా, ఏమనుకోవాలి? కక్ష అనుకోవాలా? దాన్ని తెలియదు, అదొక కేటగిరీ. ఇలా ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఆ క్రమంలో జరిగే గొడవలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాని మీద బేస్ అయి ఉండదు గొడవ, బ్రాంచెస్ వెళ్ళిపోతాయి. అలా 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 పుట్టులు పూర్వోత్తరాలు వెళ్ళిపోయి బ్యాక్ స్టోరీస్కి వెళ్ళిపోయి దెప్పుకోవడాలు, దాన్ని ఆ విషయాలు పదే పదే తవ్వుకొని గొడవలు పడటాలు, ఆ గొడవలు పరాకాష్ఠకు చేరుకుని ఇదిగో 498 కింద కేసు పెట్టేయడాలు. అయితే ఇక్కడ ఆడవాళ్ళకి అందరికీ తెలియని విషయం ఏంటంటే, తెలిసిన విషయమేమో 498A మాకుంది, తెలియని విషయం ఏంటంటే అది దేని కిందకు వస్తుంది, ఆ 498A కింద మనం ఏ ఏ కేసులు పెట్టచ్చు, ఏ సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం పెట్టచ్చు అని తెలియకపోవడం. ఉందని తెలుసు కానీ ఎలా ఉపయోగించాలి దాన్ని తెలియకపోవడం. దానివల్ల ఏంటంటే ఆ కోపావేశాలతోటి వెళ్ళి కేసు పెట్టేస్తారు. అయితే యాజ్ పర్ మనకి రూలు కోర్టు అవి ఒప్పుకోదు కదా, ఒప్పుకోదు. దానికి ఏంటంటే అది నేరం కాదు. ఇలా ఖర్చులు, ఇప్పుడు ఖర్చులు అయినాయా, ఎంత అయినాయి, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, అన్నీ ఆ క్రమంలో గొడవలైతే అది గృహహింస కిందకి రాదు, క్రూరత్వం కిందకి రాదు. అంతే కదా, అది నేరం కిందకి రాదు. అది చిన్న చిన్న గొడవలు ఇంట్లో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి చిన్న చిన్న గొడవలు ఇల్లు అన్న తర్వాత అవుతూనే ఉంటాయి, సర్వసాధారణం అవి. అది ఏదైనా క్రైమ్ అయిందా, లేకపోతే గృహహింస వేరే విధంగా జరిగిందా అంటే కోర్టు వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఇక్కడ జరగాలి. జరిగితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు 498A కింద. వాళ్ళ దృష్టిలో ఇది చాలా చిన్న విషయాలు, నేరం కింద పరిగణించరు వాళ్ళు. కాబట్టి ఇలా ఎవరైనా తెలివి తక్కువతనంగా వెళ్ళి ఆవేశపడి రోడ్డు ఎక్కేసి కేసులు పెడితే కొట్టేస్తారు చక్కగా. ఇది ఆడవాళ్ళు తెలుసుకోవాలి.
తెలుసుకుని ఉపాయంతో తెలివితేటలతో బ్రతకాలి. మనకి ఉంది కదా ఒక ఆధారం సెక్షన్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా చిన్నదానికి పెద్దదానికి గొడవలకి వెళ్ళకూడదు. అయితే కొన్ని చిన్న చిన్న గొడవలే మానసికంగా చాలా కృంగదీస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయి మనస్తత్వానికి అవన్నీ రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. అంటే బాగా సెన్సిటివ్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఉద్రేకం ఉంటుంది. ఉద్రేకం ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఇంకా మగవాళ్ళు కూడా ఏంటంటే ప్రతి చిన్నదాన్ని లాగకూడదు. ఇప్పుడు అనుకుంటాం మగవాడికి ఆవేశం ఎక్కువ అని. ఆవేశం మగవాడికి కాదు, ఆడవాళ్ళకి కూడా ఆవేశం వస్తుంది. ఏమో వన్స్ అపాన్ ఉండేది కాదేమో ఆవేశం, కానీ ప్రజెంట్ చూసుకుంటే ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళతో సమానంగా ఇంకా ఎక్కువగా ఆవేశాలు కోపాలు వస్తున్నాయి. ఎందుకంటే పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు రెచ్చగొట్టుకోవడం అవసరమా? ఏదో కొంతవరకు నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి ఇంట్లో, ఇంకా ఖర్చులకి కొంత స్వేచ్ఛను కలిగించాలి కాస్తంత డబ్బు ఇచ్చి. ఎందుకంటే ఆమె ఉద్యోగం చేయని స్త్రీ అయి ఉండొచ్చు కదా. ఉద్యోగం చేసే స్త్రీ అయితే కొంత డబ్బు వెసులుబాటు ఆమె చేతిలో ఉంటుంది. కొంత కామన్ అకౌంట్లో జాయింట్ అకౌంట్లో వేసుకున్నా కూడా కొంత సొంత స్వేచ్ఛ అనేది ఉండాలి. ఎలా అంటే చూడండి, ఇందులో నేను తప్పేమీ లేదు, సిగ్గేమీ లేదు. ఏమండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగిన అమ్మాయి అనుకుందాము, అన్నిటికీ కూడా కోరికలను చంపుకొని పెరగడమే అవుతుంది. ఏదో కాంప్రమైజ్ అయ్యి తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకుని పెళ్లి చేసుకుని ఉండొచ్చు గాక, ఫలానా డ్రెస్ వేసుకోవాలి, ఫలానా చీర కట్టుకోవాలి, ఫలానా విధంగా మనం రెడీ అవ్వాలి, లేదా ఫలానా చిన్న జ్యువెలరీ కొనుక్కోవాలి, లేదా ఒక రింగ్ కొనుక్కోవాలి, లేదా నచ్చిన ఫుడ్ ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తనే ఒక్కతే కూర్చుని తినాలి అని చిన్న చిన్న కోరికలు ఉండవా చెప్పండి? ఉండకూడదా? ఇవన్నీ మగవాళ్ళకి ట్రాష్. ఇలా అనుకోవడం వలన ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న విషయాలే బాగా ఫ్రిక్షన్కి దారితీస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలి మగవాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ని పక్కన పెడితే మిడిల్ ఏజ్ వాళ్ళు మగవాళ్ళు అసలు అర్థమే చేసుకోవట్లేదు. అది తిని కూర్చోక అని మాట్లాడుతున్నారు. తిని కూర్చొని అది కూడా నచ్చదు ఆమెకు. తిని కూర్చోవడం కూడా ఆమెకు నచ్చదు. మనిషే కదా, ఏదో చిన్న చిన్న ఏమంటారు అట్లా కోరిక అని కూడా చెప్పొద్దు, చిన్న చిన్న ఆశయాలు, చిన్న చిన్న ఆశలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? లేదు, తను కూడా సంపాదించాలనుకుంటుంది, లేకపోతే తన దగ్గర కొంచెం డబ్బు ఉంటే తన స్వేచ్ఛగా ఇప్పుడు అవసరానికి వాడుకోవాలనిపిస్తుంది. ప్రతిదీ మొగుడిని అడగాలి, లేకపోతే ఉద్యోగం చేస్తున్న కొడుకుని అడగాలి అని అంటే చాలా బాధ అనిపిస్తుంది, తల వంచుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను సంపాదించట్లేదు కదా, లేకపోతే ఎదుటివాళ్ళు నేను సంపాదించట్లేదు అనుకుంటారేమో, నేను సంపాదించినప్పుడు ప్రతిదీ అడగటం భావ్యం కాదేమో, ఇలా తను ఫీల్ అయిపోతూ చాలా గిల్టీతో బాధపడుతూ ఉంటారు స్త్రీలు. అలాంటప్పుడు పెద్ద మనసు చేసుకుని భర్తో కొడుకో వాళ్ళే ఇవ్వాలి. పైగా ఈమె అడిగితే గొడవ ఏంటి? అప్పుడేమవుతుంది, ఒక ఫ్రిక్షన్కి లోనే ఈమె కేసు పెట్టడానికి వెళ్ళిపోతుంది. అది బాగుంటుందా? నా మీద కేసు పెడతావా అని కోపం పెంచుకుంటాడు. కానీ ఎందుకు ఏ పరిస్థితుల్లో పెట్టేదని అర్థం చేసుకునే మగాడు ఒక్కడు కూడా ఉన్నాడంటే నాకు నమ్మకం అయితే లేదు. ఉన్నారేమో తెలియదు, నమ్మకం అయితే లేదు. మరి ఇలాంటప్పుడు స్త్రీల పరిస్థితి ఏంటి చెప్పండి మీరు? కాబట్టి భర్తలు కూడా అర్థం చేసుకో, ఇందులో భర్తలకి కూడా భాగం ఉంది. 498A భార్య పెట్టకూడదు అని అంటే భర్త పాత్ర కూడా ఉంటుంది. ఎస్, అది. థ్యాంక్ యూ మ్యామ్.